హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఎట్టకేలకు ఏదైతే వేణుస్వామి అనే వ్యక్తి ఉన్నాడో అతను నాగ చైతన్య అలాగే శోభిత దుల్లిపాల ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే వాళ్ళ జాతకం చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా విడిపోతారు, సో వాళ్ళు కలిసి ఉండరు అని చెప్పేసి వేణుస్వామి చెప్పడం జరిగింది. సో దాంతో ఈ విపరీతంగా సోషల్ మీడియాలో నెటిజన్లు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వేణుస్వామి పైన విమర్శలు వస్తున్నాయి. సో వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వేణుస్వామికి అవసరం లేకున్నా కానీ ఇతర వ్యక్తుల జీవితాల్లో వేలు పెడుతున్నారు. సో దీనిపై ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి నెటిజన్లు అయితే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో ఆ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, రైటర్ అసోసియేషన్ కావచ్చు, సో రెస్పాన్స్ అయ్యి ఆయన మీద కేసు పెట్టడానికి ఆలోచన చేస్తున్న తరుణంలో, అలాగే మా ప్రెసిడెంట్ ఎవరైతే మా ప్రెసిడెంట్ ఉన్నారో మంచు మోహన్ బాబు గారి కుమారుడైనటువంటి మంచు విష్ణు ఈ యొక్క ఇష్యూపై రెస్పాండ్ కావడం జరిగింది. సో వేణుస్వామితో ఆయన మాట్లాడినట్టు ఫోన్లో వేణుస్వామి కాసేపటి క్రితమే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఏదైతే మాట చెప్పానో రాజకీయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పనని, సో నేను అదే మాట మీద నిలబడుతున్నాను. నేను ఇకపై ఎలాంటి జాతకాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఇంతకుముందు సమంత నాగ చైతన్యకు సంబంధించిన జాతకం నేను చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇది చెప్పాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను. సో ఇకపై ఏం చెప్పనని చెప్పేసి వేణుస్వామి చెప్పడం జరిగింది. అలాగే మంచు విష్ణుతో కూడా నేను మాట్లాడాను. నాకు మంచు విష్ణు కాల్ చేశాడు. సో ఆయన కూడా నేను చెప్పడం జరిగింది, ఎలాంటి జాతకాలు ఇకపై నేను చెప్పనని చెప్పేసి. సో ఆయన కూడా సరే స్వామీజీ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పడం జరిగిందని ఆయన వేణుస్వామి అయితే చెప్తున్నాడు. సో మరి ఇది ఎంతవరకు వేణుస్వామి నిజంగానే మాట మీద నిలబడతాడా, లేక ఇది కేవలం తాత్కాలికం మాత్రమేమైనా మళ్ళీ తనకు ఏదైతే తన గ్రాఫ్ డౌన్ అయిందో అప్పుడు మళ్ళీ తిరిగి ఏదన్నా ఒక ఇష్యూలో వేలు పెడతాడా అనేది ఇప్పుడు మనం అయితే వేచి చూడాలి. మొత్తానికి వేణుస్వామి అయితే సారీ చెప్పడం జరిగింది. సో ఇకపై నేను జాతకాలు చెప్పనని చెప్పేసి. అలాగే మంచు మోహన్ బాబు కూడా ఈ యొక్క ఇష్యూలని గమనిస్తూ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే మంచు విష్ణు వేణుస్వామితో మాట్లాడినట్లు తెలుస్తుంది. సో ఇకపై సెలబ్రిటీలంతా ఒకటై తాజాగా ఏదైతే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కావచ్చు, వాటిపై మంచు విష్ణు రెస్పాండ్ కావడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీలో ఎవరిపైన ఎలాంటి ట్రోలింగ్స్ కావచ్చు, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే రకంగా వీడియోలు కావని ఏమన్నా వస్తే వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలో మంచు విష్ణు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వేణుస్వామితో మంచు విష్ణు మాట్లాడాడు. సో మొత్తానికి అయితే నాగ చైతన్య శోభిత దుల్లిపాల యొక్క ఎంగేజ్మెంట్ గురించి వేణుస్వామి చేసిన ఒక కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు దాన్ని కొంచెం పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేసిన చెప్పొచ్చు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన పనిని ప్రతి ఒక్కరూ అభినందనలు చేస్తున్న అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ.